సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంపై కేసులు నమోదు కావడంతో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వర్రా రవీందర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి చెప్తేనే నేను ఈ పోస్టులు పెట్టానని ఆయన విచారణలో తెలిపాడు. షర్మిల పైన, అలాగే విజయమ్మ పైన, అలాగే సునీత పైన, కొంతమంది టీడీపీ నేతల పైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీసు నుంచి రాఘవరెడ్డి చెప్తేనే నేను ఈ పోస్టులు పెట్టానని, నాకు ఏం సంబంధం లేదని ఆయన విచారణలో చెప్పాడు. ఈ క్రమంలోనే రాఘవరెడ్డి పైన కేసు నమోదయ్యి రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పులివెందులకు వెళ్తే రాఘవరెడ్డి పరారులో ఉన్నాడు. ఆయన నెల తర్వాత పులివెందులకు చేరుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళారు. ఈయన ఈ నెల రోజులు కోర్టు దగ్గర నుంచి ఒక స్టే తెచ్చుకొని నన్ను అరెస్ట్ చేయకోకుండా విచారణకు ఒకదానికే నేను వెళ్తానని చెప్పి ఆయన కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. లాయర్ సమక్షంలోనే నన్ను విచారించాలని చెప్పి రాఘవరెడ్డి ఈ నోటీసులో ఆయన తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు పులివెందులకు వెళ్ళి నోటీసు ఇవ్వడంతో నిన్న ఉదయం 10 గంటలకు కడప క్రైమ్ స్టేషన్కు రాఘవరెడ్డి వచ్చాడు. ఈ క్రమంలోనే ఇక్కడ క్రైమ్ స్టేషన్లో పోలీసులు రాఘవరెడ్డిని విచారించారు. ఈ విచారణ క్రమం వచ్చి దాదాపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు సాగింది. అసలు ఈ విచారణలో పోలీసులు ఏం అడిగారు, రాఘవరెడ్డి ఏం జరిగారు అనేది మనకు సమాచారం ఏం తెలుస్తుందంటే, రాఘవరెడ్డి కూడా నేను ఏమి వర్రా రవీందర్ రెడ్డికి ఈ పోస్టులు పెట్టమని నేనేం చెప్పలేదు, నాకు ఆయన పెద్ద పరిచయం కూడా ఏం లేదు, జస్ట్ ఊరికే ఒక వైసీపీ కార్యకర్త కాబట్టి నాకు ఊరికే తెలుసు అని చెప్పి నేనేమి ఈ పోస్టులు పెట్టమని ఆయనను పంపలేదని చెప్పి రాఘవరెడ్డి చెప్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఆయన ఈరోజు కూడా క్రైమ్ స్టేషన్కి వచ్చి విచారణలో పాల్గొనాల్సిందిగా పోలీస్ అధికారులు ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం చూస్తే అసలు ఈరోజు ఏం ప్రశ్నిస్తారు, అసలు రాఘవరెడ్డిని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వర్రా రవీందర్ రెడ్డికి నాకు అసలు ఈ సంబంధమే లేదు, నాకు జస్ట్ ఒక ముఖ్యమే అని ఆయన చెప్పడంతో ఇంకా ఈ కేసు ప్రక్రియ ఇంకా హీటును కొనసాగిస్తుంది. మొత్తం కడపనే కాదు, జిల్లాను మొత్తం ఈ కేసులో చాలా ట్విస్టులు నడుస్తున్నాయి. మొత్తం వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా వరకు ఈ కేసులోనే చాలా ఉత్కంఠగా నెలకొని ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగే విచారణలో అసలు రాఘవరెడ్డిని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, షర్మిలమ్మ మీద పోస్ట్ ఎందుకు పెట్టావు, లేదా విజయమ్మ పైన ఎందుకు పోస్ట్ పెట్టావు, సునీత పైన ఎందుకు పెట్టావు, టీడీపీ నాయకుల పైన ఎందుకు పోస్టు పెట్టించావు అనే ఈ క్రమంలో అసలు నిజంగానే నువ్వే పెట్టించావా లేదా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టాడనే క్రమంలో చాలా వరకు ఈరోజు మనకు సమాచారం తెలియాల్సి ఉంది. ఈరోజు ఎంతవరకు ఈ విచారణ కొనసాగుతుంది, అసలు రాఘవరెడ్డి అసలు ఏం చెప్తాడనేది కూడా చాలా వరకు వైసీపీ నాయకుల్లో అలాగే కార్యకర్తల్లో కూడా చాలా ఉగ్గటంగా నెలకొంది. ఇదే క్రమంలో నిన్న రాఘవరెడ్డి కూడా పులివెందుల నుంచి వచ్చేటప్పుడు లాయర్తో పాటు చాలామంది ఆయన వెనకంబిడి వైసీపీ కార్యకర్తలు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఒక ర్యాలీగా, అంటే ఒక విచారణకు వచ్చినట్టు కాకోకుండా ఏదో ఒక ర్యాలీగా స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. నిన్న కూడా ఇక్కడ క్రైమ్ స్టేషన్ దగ్గర చాలా ఉగ్గండగా ఉంది. ఎందుకంటే స్టేషన్ చుట్టూ కార్యకర్తలు ఉన్నారు, పైన విచారణ జరుగుతుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉగ్గండన వాతావరణం కూడా ఇక్కడ నెలకొనింది. అసలు ఈరోజు కూడా ఈ విచారణలో అసలు ఏమొస్తుంది అంటే ఈ కేసు సంబంధించే ఆయన విచారిస్తారా, లేదంటే ఇది వేరే కేసులు ఏదన్నా పెట్టి ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. చూద్దాం అసలు ఈరోజు విచారణలో ఏం తెలుస్తుంది అనేది కూడా మనం ఇక్కడి నుంచే అప్డేట్స్ అందిస్తాం.